నాకెందుకో ఈరోజు ఇది చెప్పాలి అనిపించింది. ఆర్యని మేము ప్రీ స్కూల్‌లో 2½ ఇయర్స్‌కి జాయిన్ చేశాము. జాయిన్ చేసే ముందు అందరిలాగానే మాకు కూడా చాలా క్వెషన్స్ అండ్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమందేమో గుడ్ మంచిదే. ఇంకా ముందు జాయిన్ చేయాల్సింది. ఎందుకు ఇంకా లేట్ చేశారు అని. కొంతమందేమో ఎందుకు అంత తొందరగా జాయిన్ చేస్తున్నారు. ఇంకొక 1 ఆర్ 1½ ఇయర్ టైమ్ ఇవ్వచ్చు కదా! హి ఈస్ స్టిల్ యంగ్ అని. అప్పుడే స్కూల్ ఎందుకు అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చారు. అఫ్‌కోర్స్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఒపీనియన్ కదా! ఇప్పుడు ఆర్య 3 ఇయర్స్ ఓల్డ్ అండ్ వీ హ్యావ్ నెవర్ రిగ్రెటెడ్ అబౌట్ అవర్ డెసిషన్. యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆర్య చాలా ఎంజాయ్ చేస్తున్నాడు తన ప్రీ స్కూల్ డేస్‌ని. న్యూ ఫ్రెండ్స్‌ని చేసుకున్నాడు. కొత్త వర్డ్స్ నేర్చుకుంటున్నాడు ఎవ్రీ డే. అండ్ హీ లవ్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ థింగ్స్ ఆల్ ద టైమ్. అండ్ కొత్త అనేది లేకుండా ఈజీగా అందరితో మింగిల్ అయిపోతాడు. మన పేరెంటింగ్‌లో 60-70% నేర్పిస్తే వాళ్ళ చుట్టుపక్కన ఉన్న పిల్లల్ని అండ్ సరౌండింగ్స్‌ని బట్టి బయట వాళ్ళ నుంచి మిగతా 30-40% నేర్చుకుంటారు అనేది నా ఫీలింగ్. సో, పేరెంట్స్‌గా మన పిల్లలకి ఏ టైంలో ఏం చెయ్యాలో, ఏం చేయడానికి ఏది రైట్ టైమో మనకే తెలుస్తుంది. బికాస్ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్పగలరు. అండ్ ఎవ్రీవన్స్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. మేము ఆర్యని ఆ టైంలో స్కూల్ జాయిన్ చేయడానికి మా వెరీ ఓన్ రీజన్స్ మాకున్నాయి. అండ్ వీ ఫీల్ దే ఆర్ ఫుల్‌ఫిల్లింగ్ నౌ. సో, అలానే పిల్లల విషయంలో ఏ పేరెంట్ అయినా ఏ పని చేసినా కూడా ఒక రీజన్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. సో, ఇన్పుట్స్ తీసుకోండి. బట్ ఆ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవ్వకండి. నౌ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఆ డెసిషన్ ఆ టైంలో తీసుకున్నాం కాబట్టి. సో, మీరు గుడ్ పేరెంట్ అవ్వాలని సొసైటీకి తగ్గట్టు చేయాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకోకండి. గుడ్ పేరెంటింగ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ ఫ్రమ్ ద పర్ఫెక్షన్. మనం కూడా వాళ్ళతోనే గ్రో అవుతాం. వాళ్ళతోనే లెసన్స్ నేర్చుకుంటాం. మీ లైఫ్‌లో కష్టపడుతూ, మీ పిల్లల కోసం ఆలోచిస్తూ, ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తూ, ఈ సొసైటీలో ఉండే ప్రెషర్ అండ్ జడ్జ్‌మెంట్స్‌ని వింటూ కూడా యూ నెవర్ ఫెయిల్ టు గివ్ దెమ్ ద బెస్ట్. You may not be the best parents by the world standards, but to your child, you are their whole world. అది గుర్తుంచుకోండి. Hats off to every parent who strive hard to see their child happiness.